బెంగాల్లో బీజేపీ గెలవడంతో ఆ పార్టీ నేతలు విశాఖలో సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కార్యాలయంలో సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులకు విష్ణుకుమార్ రాజు స్వీట్లు పంచిపెట్టారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందన్నారు ఆయన. ఇక మరింత సమాచారం కరెస్పాండెంట్ నరసింహ ఇప్పుడు అందిస్తారు. రాష్ట్రాల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అనూహ్యమైన ఫలితాలు రావడంతో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉత్తర నియోజకవర్గంలోని ఇక్కడ భారీగా అయితే ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఏదైతే ఉన్నారో ఇక్కడ చూసుకుంటే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అయితే చూసుకుంటే భారీగా సంబరాలు జరుపుకునే పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ చూసుకుంటే విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సారథ్యంలోనైతే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడే బాణసంచా కాల్చి మిఠాయిలు కూడా పంపిణీ చేసుకునే పరిస్థితి అయితే నెలకొంది. రాజకీయ ఉద్దండిలో కూడా ఇక్కడ చూసుకుంటే భారతీయ జనతా పార్టీలు ఈ రోజు చారిత్రాత్మకమైన రోజుగా భావించని చెప్పొచ్చు. చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చూసుకుంటే ఇక్కడ భారీ బాణసంచా కాల్చి ఇక్కడ సంబరాలు జరుపుకునే పరిస్థితి అయితే నెలకొని చూడవచ్చు. అదేవిధంగా లేడీ టైగర్గా పేరుగాంచిన అధినేత్రి మమతా బెనర్జీకి చెక్ పెట్టి ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ పీఠాన్ని ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లో కైవసం చేసుకోవడంతో ఈరోజు మనతో పాటు ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ అయితే ఏముంటుంది చూసుకుంటే గత 30 ఏళ్ళకి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఈరోజు ఒక పీఠాన్ని కైవసం చేసుకోవడంతో మీరే ఉంటారు. ఇది ఒక చరిత్రాత్మకమైన విజయము. ఎందుకంటే టీఎంసీని ఎదుర్కోవటం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇది ఒక రాక్షస ప్రభుత్వాన్ని బయటికి పంపించి ఒక అద్భుతమైన ప్రజాహితమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అక్కడ వెస్ట్ బెంగాల్లో నేతృత్వం వహించడానికి ప్రజలు ఇచ్చిన తీర్పు, ప్రజలు ఎంతో నమ్మకంతో భారతీయ జనతా పార్టీకి ఇచ్చినందుకు మేము వారికి ముందుగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అట్లాగే భారతీయ జనతా పార్టీ గెలుపు కోసము ఇతర రాష్ట్రాల నుంచి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా చాలామంది బీజేపీ నాయకులు అక్కడికి వెళ్ళటము, ప్రచారం చేయటము, చాలా వారాలు అక్కడే ఉండి సరైన వసతులు ఉన్నా లేకపోయినా ఎన్ని ఇబ్బందులకు గురైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ విజయానికి తోడ్పడినందుకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకి, అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈ చరిత్రాత్మకమైన విజయంలో పాలు పంచుకున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదములు తెలియజేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే అత్యధికంగా ఏదైతే ఇస్తున్న ఉపాధి పథకాల రీత్యా కూడా ఒక వగకి ఆకర్షితులయ్యి రానున్న కాలంలో కూడా అటు రాష్ట్రంలోని ఇటు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా 2029లోని కూడా సీట్లు పెరుగుతాయంటారా? 2029 ఎలక్షన్స్లో మన ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారము 225 సీట్లు ఇవ్వాలి. ఇది ఒకటే కాకుండా ఏదైతే 33% మహిళా రిజర్వేషన్ బిల్ గురించి ఏదైతే అమిత్ షా గారు గౌరవనీయులు హోంశాఖ మంత్రివర్యులు పార్లమెంట్లో ప్రవేశపెట్టారో అప్పుడు కూడా చెప్పడం జరిగింది, 50% సీట్లు పెంచుతాము, మీరు బిల్కి సపోర్ట్ చేయండి అని చెప్పి. కానీ ఈ కొన్ని ప్రభుత్వాలు, డిఎంకే ప్రభుత్వము, టీఎంసీ ప్రభుత్వము, వాళ్ళందరూ తుడిచిపెట్టుకుపోయారు. ఇప్పుడు వాళ్ళు అంతా వ్యతిరేకించిన వలన ఆ బిల్లు పార్లమెంట్లో పాస్ కాలేదు. అది ఈసారి పాస్ అయితే డెఫినెట్గా మనకి కూడా 263 సీట్లు ఆంధ్ర రాష్ట్రానికి కూడా వస్తాయి. మహిళలకి మంచి తగిన న్యాయం జరుగుతుంది అని చెప్పి మా యొక్క ఉద్దేశం. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లోని కొన్ని సీట్లలో కూడా ఏదైతే ఉందో వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ కొన్ని సీట్లలో కూడా వారికి ఏదైతే డిపాజిట్ కూడా రాని పక్షం కూడా నెలకొంది. దీనిపై మీరే ఉంటారు. ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసించారు. అలాగే మోడీ గారి యొక్క నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, మిగతా పెద్దలందరి యొక్క నాయకత్వాన్ని ఆస్వాదించి దీన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకొని వెళ్ళాలి. భారతదేశం అనేటువంటిది ఒక నార్త్, సౌత్, వెస్ట్ కాకుండా టోటల్గా అన్నిటికీ కూడాను భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలదే కాకుండా ప్రజల్లో కూడా మమేకం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతుండేటువంటి ఏదైతే జరుగుతుందో ఆ జరిగిన దాంట్లోనే ఈరోజు ఈ 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గణనీయమైనటువంటి స్థానాలను తీసుకురావటం అనేటువంటిది ఇది చాలా హర్షించదగ్గ విధం. భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం మీ అందరము కూడా అది హర్షిస్తున్నాం. ధన్యవాదాలు.
సో భవిష్యత్తులో చూసుకుంటే రానున్న కాలంలో కూడా 2029లో కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా 2029 ఎన్నికల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అత్యధికంగా సీట్లు వస్తాయని కూడా ఇక్కడ ఏపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఈ ఆంధ్రదేశంలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కూడా బీజేపీ 5 రాష్ట్రాలలో కూడా ప్రాంతాల్లో కూడా రావడం పట్ల కూడా ఎంతో హర్షాతిరేక వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు చూస్తుంటే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇక్కడ భారీగా సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఇలాంటి ఏదైనా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలు ఒక రకంగా ఆకర్షితులైతే ఒక రకంగా చూసుకుంటే మరో విధంగా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకాశిస్తుందిగా రానున్న కాలంలో కూడా 2029 ఎన్నికలలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అత్యధికంగా సీట్లు వస్తాయని కూడా ఇక్కడ ఏదైతే ఉందో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పే పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం నుంచి.